బంగాళాఖాతంలో వాయుగుండం మోంతా తుపానుగా బలపడింది. తుపాను గమనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ తెల్లవారుజామున మోంతా తుఫాను ఏర్పడింది. ఈ మోంతా తుఫాను నైరుతి బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర సమీపంలో తుఫానుగా ఏర్పడింది. ఇది పశ్చిమ వాయు దిశగా కదిలి మరింత బలపడి మరింత బలాన్ని పుంజుకుని రేపటికి ఇది తీవ్ర తుఫాను అయ్యే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారి ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి రేపు సాయంత్రం కానీ రేపు రాత్రి కానీ మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ఉంటాయి. గరిష్టంగా 110 కిలోమీటర్ల బలమైనటువంటి ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది. అయితే తీరం దాటే సమయంలో కాకినాడ పరిసర సమీపంలో సముద్ర అలలు మీటరు ఎత్తు ఎగసిపడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిసర సమీపంలో మోంతా తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, కాకినాడకి దక్షిణాగ్నేయంగా కొనసాగుతోంది. విశాఖపట్నానికి 710 కిలోమీటర్లు, కాకినాడ కూడా సమీపంలో 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రస్తుతం పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి పశ్చిమ మధ్య బంగాళాఖాతం చెన్నై ప్రాంతానికి పైన ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా చెన్నై నుంచి భువనేశ్వర్ వరకు ఈ విశాఖపట్నం కళింగపట్నం ప్రాంతం వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటాం. పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి పశ్చిమ బంగాళాఖాతంలో రేపు ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా మారి తీవ్ర తుఫానుగానే ఇటు మచిలీపట్నం కళింగపట్నం ఈ రెండింటి మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. రేపు తుఫాను ఏ రకంగా ఉంటుందనేటువంటి అంచనాని ప్రస్తుతం మనం చూస్తున్నాం. రేపు ఉదయం పరిస్థితిని ప్రస్తుతం అంచనా వేస్తున్నాం. ఉన్నటువంటి ఉపగ్రహ ఛాయాచిత్రాలను బట్టి అంచనా వేస్తున్నాం. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ పరిసర సమీపంలో రేపు సాయంత్రం కానీ రేపు రాత్రి కానీ ఈ తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో చాలా బలమైనటువంటి గాలులు కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభావం వల్ల మొత్తం ఇక్కడ చూడొచ్చు భువనేశ్వర్ నుంచి చెన్నై వరకు ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో తుఫాను తీరం దాటే సమయంలో కూడా గంటకి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయి. అలాగే రేపు చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించేటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ చెన్నై నుంచి భువనేశ్వర్కు బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కొనసాగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ పరిసర సమీపంలో ఎక్కువ ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తుంది. తుఫాను గాలుల యొక్క ప్రభావం స్పష్టంగా రేపు మనం చూడవచ్చు. రేపు ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం వరకు మొత్తం ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు కొనసాగుతాయి. ఎందుకంటే తుఫాను ఏర్పడిన తర్వాత గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ముందు నుంచి కూడా అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారిన తర్వాత వాయుగుండం గంటకి మొదట 8 కిలోమీటర్ల ప్రయాణం చేసి తర్వాత గంటకి 5 కిలోమీటర్ల ప్రయాణం చేసే సమయంలో బలపడింది, సామర్థ్యాన్ని పెంచుకుంది. సామర్థ్యం పెంచుకోవడం వల్లే తుఫానుగా మారింది. తుఫాను కాస్త పెను తుఫానుగా మారి రేపు పెను తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. అయితే అంచనా ప్రకారం తీరం దాటే ముందు కొంచెం ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ తుఫాను ఇప్పుడు కూడా తీరం దాటిన తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. ఈరోజు రేపు మొత్తం ఈ ప్రాంతాలంతా కూడా కోస్తాంధ్ర ప్రాంతాలంతటా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 20 సెంటీమీటర్ల మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో
భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే 10 జిల్లాలలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా తుఫాను ఏర్పడిన తర్వాత గాలుల వేగం పెరుగుతుంది. ఈ మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం కోస్తాంధ్ర వెంబడి గాలుల వేగం పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి, రేపు తెల్లవారుజాము నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ తీవ్ర తుఫాను యొక్క ప్రభావం కోస్తాంధ్ర అంతటా కూడా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు తుఫానుల మాసంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో చూసినట్టయితే ఓగ్ని, జల్, హుద్హుద్, తిత్లీ ఈ తుఫాన్లన్నీ కూడా ఈ సమయంలోనే ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతము, పరిసర సమీప బంగాళాఖాతాల్లోనే తీరం దాటాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ మోంతా తుఫాను కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాటే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం చెన్నై ప్రాంతం నుండి కళింగపట్నం ప్రాంతం వరకు విస్తరించి ఉంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ప్రభావం కనిపిస్తుంది. సాధారణంగా తుఫాను తీరం దాటిన తర్వాత భూమిపైన క్రమేపీ బలహీనపడుతుంది. ఈ బలహీనపడేటువంటి సమయంలోనే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గతంలో నీలం తుఫాను తీరం దాటిన తర్వాత, తీరం దాటిన 5 రోజుల తర్వాత చాలా భారీ వర్షాలను ఇచ్చింది, చాలా భారీ వర్షాలని నమోదు చేసింది. తుఫాను తీరం దాటిన తర్వాత ఈ మోంతా తుఫాను కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలను ఇస్తుంది. 29వ తేదీ ఈ భారీ వర్షాలంతా కూడా కోస్తాంధ్రంతటా విస్తరించి ఉంటాయి. ఇప్పటికే విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకి కూడా అందజేసింది. జిల్లా కలెక్టర్లంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి ఈ 3 జిల్లాలో కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తుఫాను సంబంధించిన సమాచారాన్ని, అందుకు సంబంధించిన సహకారాన్ని అందించడం కోసం ఈ కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నాయి. ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలోనే ఉంది. విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం సీఎండీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలో వాల్తేరు రైల్వే డివిజన్ ప్రధాన కార్యాలయం ఉంది. వాల్తేరు రైల్వే డిఆర్ఎం కూడా రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు, సమీక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే పరమైనటువంటి ఇబ్బంది, ముఖ్యంగా కాకినాడ పరిసర సమీపం, కాకినాడ సమీప ప్రాంతాలు కావచ్చు, మచిలీపట్నం నుంచి కళింగపట్నం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే కావచ్చు, ఇతర సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం నుంచి ఈ ప్రభావం స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు తీవ్ర తుఫాన్ దగ్గరగా చేరుతుంది, తీరానికి దగ్గరగా వస్తుంది. కాబట్టి రేపు తెల్లారుజాము నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు కొనసాగుతాయి. ఈ తీవ్ర తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాలకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.